హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి. ఈ రోజుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, ఫీలింగ్స్ ఇట్లాంటివి చాలా పెరిగిపోయాయి. ఇవేవి కాకుండా అసలు సంవత్సరం లేదా ఒక నెల, ఒక వారం కనీసం ఒక్క రోజైనా హ్యాపీగా ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ముందుగా మంచి ఆలోచనలు రావాలి. అలా రావాలి అంటే మంచి మాటలు వినాలి. మన చుట్టూ మనల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళు మన వాళ్ళైతే ఇంకా బాగా అనిపిస్తుంది. అసలు మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా సిచ్యువేషన్స్ ఎట్లాంటివైనా వాటిని దాటి ధైర్యంగా సక్సెస్ని చూడాలి. ఇదంతా ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? చాలా తక్కువ మంది ఈ విజయాన్ని చూస్తారు. అయితే మనందరినీ మోటివేట్ చేసే వాళ్ళు చాలా అవసరం. ముఖ్యంగా లైఫ్ కోచ్ అనే వాళ్ళు చాలా అవసరం, పర్టికులర్గా ఈ రోజుల్లో. సో అలాంటి ఒక టాప్ అండ్ అవర్ ఫేవరెట్ లైఫ్ కోచ్ అండ్ మనందరి ఫేవరెట్ ఎనర్జీ బూస్టర్ ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్తో మాట్లాడదాం. హౌ ఆర్ యూ సార్? Doing fantastic, amazing. How are you? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? 3 ఈవెంట్స్ అండి, 3 టికెటింగ్ ఈవెంట్స్. ఫస్ట్ వచ్చేసి ఈ మార్చ్ 17 సండే ఇమోషనల్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది. మన మైండ్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, మన ఇమోషన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, సెల్ఫ్ కంట్రోల్ ఎలా తెచ్చుకోవాలి అనే నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ వర్చువల్గా ఉంటుంది. తర్వాత మేలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, ఆంట్రప్రూనర్స్ అండ్ లీడర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్, వాళ్ళ కోసం బిజినెస్ గ్రోత్ సైకాలజీ అనే ఒక 2 డే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత జూలైలో బీ అన్షేకబుల్ అనే ఇంకొక 2 days ప్రోగ్రామ్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో అవైలబుల్ ఉండే ప్రోగ్రామ్ ఉంది. సో 3 programs: ఇమోషనల్ మాస్టరీ, బిజినెస్ గ్రోత్ సైకాలజీ అండ్ బీ అన్షేకబుల్. సూపర్. సార్, క్లాస్తో సంబంధం లేకుండా చాలా మందికి బిజినెస్ పెట్టాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి. అయితే పేదరికం అనుభవించే వాళ్ళు కూడా బిజినెస్ పెట్టాలి, కనీసం మన తర్వాతి భవిష్యత్తు అయినా తర్వాత తరమైనా హ్యాపీగా బతకాలి, ఇంత పేదరికం అనుభవించొద్దు అన్న థాట్స్ వాళ్ళందరికీ ఉంటాయి. అయితే పేదరికం విజయానికి అడ్డు అని వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. బిజినెస్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు, ఫినాన్షియల్గా ఇది లేదు అది లేదు అని. అంటే కంప్లీట్గా వాళ్ళు డిప్రెస్ అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనుకుంటారు. సో అలా అనుకొని బిజినెస్ అనేది వాళ్ళు ఇంకెప్పుడు పెట్టలేరు. కానీ ఎక్కడో పీకుతూ ఉంటుంది కదా బిజినెస్ చేయాలి, ఎలా ఎలా ఎలా. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్కి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉందా? ఓ ఎస్, వెరీ పవర్ఫుల్ క్వశ్చన్ అండి. పేదరికం మీ విజయానికి ఆటంకమా, లేదా పేదరికం మీ ప్రతిభకి ఆటంకమా? అది బిజినెస్లో అయినా సరే ఆర్ జనరల్ లైఫ్ పర్స్పెక్టివ్లో అయినా సరే పేదరికం ఆటంకమా? నా ఆన్సర్ అవును. అంటే కశ్యప్ ఏం చెప్తున్నావు? పేదరికంలో ఉంటే గ్రో అవ్వలేమా? పేదరికంలో ఉంటే గ్రో అవ్వలేమా? పేదరికం ఉంటే సక్సెస్ అవ్వలేమని చెప్తున్నావా? అవును, అవ్వలేరు. కశ్యప్ ఈరోజు ఏదో డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, అదేంటి నువ్వు అగెయిన్స్ట్గా మాట్లాడతావు కదా? నేననేది మానసిక పేదరికం అండి, ఫినాన్షియల్ పేదరికం కాదు, మానసికంగా పేదరికం. కానీ మీరు అడిగింది ఫినాన్షియల్ పేదరికం, రైట్? ఫినాన్షియల్గా పేదరికం ఉన్నా కానీ ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దాటుకొని ముందుకెళ్ళగలమా? విజయం సాధించగలమా? ఎస్, సాధించవచ్చు. ఎప్పుడు? మానసికంగా రిచ్ అయినప్పుడు. మానసికంగా రిచ్ అవ్వటం ఏంటి, మానసిక పేదరికం అంటే ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్తాను. ఓకే సార్. ఒక రియల్ స్టోరీ, నాకెంతో ఇష్టమైన స్టోరీస్లో ఒకటి నేను ఇవాళ మీకు షేర్ చేసుకుంటాను. దానికి ఒక రీజన్ కూడా ఉంది ఇవాళ ఈ స్టోరీ చెప్పడానికి. నేను చెప్పే వ్యక్తి, ఈ స్టోరీ బ్రెజిల్లో జరిగిందండి. బ్రెజిల్లో ఒకరోజు ఒక తండ్రి టీవీ ముందు కూర్చొని బోరును ఏడుస్తున్నాడు. అసలు టోటల్గా హార్ట్ బ్రేక్ అయ్యి ఏడుస్తున్నాడు. తండ్రి పక్కన 7-8 సంవత్సరాల తన కొడుకున్నాడు. తన కొడుకు తండ్రిని ఎప్పుడూ ఏడుస్తూ చూడలా. ఆయన అడిగాడు, ఆ పిల్లగాడు అడిగాడు వాళ్ళ నాన్నని, డాడీ ఎందుకు ఏడుస్తున్నావు, ఇంత బ్రేక్ ఎందుకు అయ్యావు? తండ్రి అన్నాడు, అరే మన దేశం ఇవాళ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఓడిపోయింది, ఈసారన్నా గెలుస్తుందేమో అని ఎంతో ఆశలు పెట్టుకొని ఫైనల్ వరకు వచ్చింది, కానీ ప్రపంచ కప్ ఓడిపోయింది. నాకు ఫుట్బాల్ అంటే చచ్చెంత ఇష్టం, కానీ ఏం చేయమంటావు, ఓడిపోయింది. మన కంట్రీకి ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిపించే ప్లేయర్సే కరువు అయిపోతున్నారు.
ఈ 7-8 సంవత్సరాల పిల్లగాడు తన తండ్రి బాధ తట్టుకోలేక ఏమన్నాడంటే, డాడీ నేను ఫుట్బాల్ ఆడి ఫుట్బాల్లో ఛాంపియన్గా ఎదిగి మన దేశానికి ఫుట్బాల్ ప్రపంచ కప్ నేను గెలుచుకొని వస్తా, అది మీకు డెడికేట్ చేస్తా. వినటానికి చాలా ఇన్స్పైరింగ్గా చాలా మోటివేటింగ్గా ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు అన్నారే పేదరికం, చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఫుట్బాల్ ఆడతావా, ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలుస్తావా, ఏం మాట్లాడుతున్నావురా, కనీసం నువ్వు ఫుట్బాల్ కొనుక్కోగలవా? అండ్ ఆ ఏజ్ లో డెసిషన్స్ కూడా అప్పటి అని మర్చిపోతారు యాక్చువల్లీ, అంత ఫోకస్డ్ గా. వెరీ పవర్ఫుల్ అండి. 7-8 years లో అంత ప్యాషనేట్ డిసిజన్ తీసుకోవటం గొప్పైతే ఫోకస్ గా ఉండటం ఇంకొక ఛాలెంజ్. అయితే ఛాలెంజ్ ఏంటంటే పేదరికం. బయట వాళ్ళు సొసైటీ అన్నట్టు నిజంగా ఆ పిల్లగాడికి ఒక ఫుట్బాల్ కొనుక్కునేంత డబ్బులు కూడా లేవు. కానీ లోపల ఫైర్ ఉందండి. నేను అన్నానే మానసికంగా రిచ్గా ఉండటం, లోపల నేను గెలవాలి సాధించాలి అన్న ఫైర్ మిమ్మల్ని మానసికంగా ధనికుల్ని చేస్తుంది, ఆటోమేటిక్గా ఫినాన్షియల్గా కూడా చేస్తుంది. ఆ పిల్లగాడు ఆ ఫైర్తో తన ఇంటి చుట్టుపక్కల దొరికే చిత్తు కాగితాలను తీసుకొని ఒక పాలిథిన్ కవర్లో పెట్టి ఫుట్బాల్ షేప్లో ఒక బాల్ తయారు చేసుకొని ఫుట్బాల్ నేర్చుకోవటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉండేవాళ్ళు నవ్వారు. చుట్టూ ఉండేవాళ్ళు నవ్వారు, ఏం చేస్తున్నావురా, మీ నాన్న ఏడ్చాడు బానే ఉంది, నువ్వేం చేస్తున్నావు, దీంతో ఫుట్బాల్ నేర్చుకొని ఓకే నేర్చుకున్నావు, ఫుట్బాల్ ఆడటం వచ్చింది, నువ్వు వెళ్ళి ఫుట్బాల్ టీంలో రిక్రూట్ అయ్యి ఫుట్బాల్ ఆడి దేశానికి ప్రపంచ కప్ ఎట్టరా నువ్వు తెస్తావు. కరెక్ట్గా 8-9 సంవత్సరాల తర్వాత 1958లో ఇదే పిల్లగాడు ప్రపంచ కప్లో తన కంట్రీని రిప్రజెంట్ చేసి అత్యధిక గోల్స్ కొట్టి 1958వ సంవత్సరంలో తన దేశానికి ప్రపంచ కప్ సాధించిన ధీరుడులాగా మారాడు. ఈ పిల్లగాడే 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచిన టీంలో ఆడిన ఏకైక ఫుట్బాలర్గా నిలిచాడు. ఈ పిల్లగాడే బ్రెజిల్కి 3 సార్లు ఫుట్బాల్ ప్రపంచ కప్ తెచ్చిచ్చాడు. ఈ పిల్లగాడే కడు పేదరికంలో పుట్టిన పిల్లగాడే దగ్గర 1363 మ్యాచ్లాడి 1283 గోల్స్కు పైగా గోల్స్ చేసిన ఏకైక వ్యక్తిగా నిలిచాడు. ఈ పేదరికంలో పుట్టిన పిల్లగాడే ప్రపంచంలో టాప్ 10 మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్లో ఒకటిగా ఎదిగాడు. ఈ పేదరికంలో పుట్టిన పిల్లగాడే ప్రపంచంలోనే మోస్ట్ ఫోటోగ్రాఫ్డ్ పర్సన్ గా ఎదిగాడు. ఆ టైంలోనే ఫోటోగ్రఫీ ఆ రోజుల్లో అత్యధికంగా ఫోటోలు తీయబడిన వ్యక్తి ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి. ఆ పిల్లగాడికి ఆ వ్యక్తికి ఇవ్వటానికి బిరుదులేమి సరిపోక ఫుట్బాల్ ప్రపంచం తనని కింగ్ ఆఫ్ ఫుట్బాల్ అని పిలిచేది. అంటే ఫుట్బాల్ కింగ్డమ్కే, ఫుట్బాల్ అనే రాజ్యానికి వీడు రారాజురా అని పిలిచేవాళ్ళు. ఫుట్బాల్లో టీంలో ఒక మెస్సీ ఉంటే చాలు, లేదా ఒక క్రిస్టియానో రొనాల్డో ఉంటే చాలు, లేదా కొంచెం వెనక్కి వెళ్తే ఒక మ్యారడోనా ఉంటే చాలు. వీళ్ళందరూ ఫుట్బాల్ లెజెండ్స్ అండి. ఈ ముగ్గురులో ఒక్కళ్ళు టీంలో ఉన్నా సరే ఆ టీంకి విజయం తథ్యం అని భావిస్తారు. కానీ ఈ వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారంటే ఒక రొనాల్డో, ఒక మెస్సీ, ఒక మ్యారడోనా కాదు, ఆ ముగ్గురిని కలిపితే ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ఒక్క వ్యక్తే ద కింగ్ ఆఫ్ ఫుట్బాల్. కడు పేదరికంలో పుట్టిన వ్యక్తి, ఫుట్బాల్ కొనుక్కోటానికి డబ్బులు లేని వ్యక్తి ఫుట్బాల్ ప్రపంచానికి రారాజుగా ఎదిగాడు. మనం ఎందుకు మన బిజినెస్లో అయినా మన లైఫ్లో అయినా ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది నా ప్రశ్న. ఎందుకంటే మానసిక పేదరికం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ద మోస్ట్ లెజెండరీ ఆఫ్ ఆల్ టైమ్. అతని గారి పేరు ఎడ్సన్ ఎరాంటెస్ దో నాసిమెంటో. తన జీవితం లాగే తన పేరు కూడా చాలా క్లిష్టమైందండి. చాలా మందికి ఈ పేరు తెలీదు.
ప్రపంచానికి సుపరిచితమైన పేరు 4 అక్షరాలు, పీలే ఆర్ పేలే అంటారు కొన్ని దేశాల్లో పీలే అంటారు, ద కింగ్ ఆఫ్ ఫుట్బాల్. అన్ఫార్చునేట్లీ ఒక సంవత్సరంన్నర క్రితం ఆయన గారు చనిపోయారు, క్యాన్సర్ కారణంగా చనిపోయారు. డిసెంబర్ 2022లో ఆయన గారు చనిపోయారు. ఈ స్టోరీ ఇవాళ తీసుకోవటానికి కారణం ఏంటంటే, ఇందాక మీరు అడిగారే పేదరికం. చాలా మంది చెప్పే రీజన్స్ ఏంటయ్యా, నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు, ఎందుకు గ్రో అవ్వలేకపోతున్నావు, విజయాన్ని ఎందుకు రుచి చూడలేకపోతున్నావు అంటే చాలా మంది చెప్పే రీజన్ ఏంటయ్యా అంటే, డబ్బులు లేవు, నా దగ్గర ప్లాన్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, డబ్బులు లేవు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ డబ్బులు లేవు, నేను పేదరికంలో ఉన్నా అనుకోవటమే మానసిక పేదరికం అంటే. దాన్ని ఫస్ట్ బ్రేక్ చేయాలి. పేలే అంత అద్భుతమైన ప్లేయర్గా ఎదగడానికి కారణం ఏంటంటే, ఫుట్బాల్లో గోల్ కీపర్ ఉంటాడు. వాళ్ళు గోల్ కొట్టడానికి వస్తుంటే గోల్ కీపర్ ఏం చేస్తాడు, ఆపేస్తాడు కదా. చాలా మంది సక్సెస్ అవ్వకపోవటానికి, ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే, ఆ గోల్ కీపర్ మైండ్లో కూర్చున్నాడు. ఇప్పుడు లోపల ఒక ఐడియా వస్తుంది, అరే నువ్వు ఇది చెయ్యాలి, నీ దగ్గర శక్తి ఉంది, ఎమ్మటే లోపల మైండ్లో గోల్ కీపర్ ఆ ఐడియాని, బాల్ని పట్టుకునేస్తాడు. రే నీ వల్ల కాదురా, నువ్వు పేదవాడివి, నీ దగ్గర డబ్బులు లేవురా, నువ్వు చెయ్యలేవు. ఆ గోల్ కీపర్ని చంపి సమాధి చేయాలి. వాడు ఎవడో కాదు, లోపలే ఉన్నాడు. పేలే అన్నాడు, నేను ఎదగటానికి కారణం, గోల్స్ కొట్టడానికి కారణం ఆ గోల్ కీపర్ మైండ్ని నేను కంట్రోల్ చేయాలా, నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకున్నా. నా మైండ్ని నేను కంట్రోల్ చేసుకొని, నా ఇమోషన్స్ని నేను కంట్రోల్ చేసుకుంటే ఫుట్బాల్ ఏముందండి, ఫుట్బాల్లో జీవం లేదు, అది నన్ను ఎలా కంట్రోల్ చేస్తుంది, నేను ఎటు చెబితే అటు పోవాల్సిందే. మై డియర్ ఫ్రెండ్స్, ఎదగటానికి కావాల్సింది డబ్బులు కాదు, ఎదగటానికి కావాల్సింది సొసైటల్ సపోర్ట్ కాదు, ఎదగటానికి కావాల్సింది అవకాశాలు కాదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎదగాలనే తపన ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు నిజంగానే తపస్సు చేస్తారండి. మానసికంగా బయట ఎన్ని అవరోధాలు వచ్చినా వాళ్ళు బ్రేక్ చేసి ముందుకెళ్తారు. పీలే ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారండి. ఆయన అన్నారు, ఆయన అడిగారు మీడియా వాళ్ళు, మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా, బట్ మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే కడు పేదరికం, రూపాయి లేని పరిస్థితి, ఫుట్బాల్ కొనుక్కోలేని పరిస్థితి, ఇంకా ఎన్నో ఇమోషనల్ ప్రాబ్లమ్స్, డిస్కరేజ్ చేసే సొసైటీలో మీరు పెరిగారు. మీరు మీ ఇమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారు, మీరు ఎలా ఫోకస్ చేయగలిగారు గేమ్ మీద? ఆయన అన్నారు, మీరు అవరోధాల మీద, ఆటంకాల మీద ఫోకస్ చేస్తారా, లేదా అవకాశాల మీద ఫోకస్ చేస్తారా అని క్వశ్చన్ అడిగాడండి. ఇది బాగా గమనించండి. ఎవరైతే అవరోధాల మీద, ఆటంకాల మీద ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్గా భయం వస్తుంది, వాళ్ళకి చెయ్యలేమేమో అన్న డౌట్ వస్తుంది. కానీ ఇవన్నీ ఉన్నా కానీ, అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు ఎన్నున్నా కానీ అవకాశం ఎక్కడ దొరుకుతుంది అని ఫోకస్ చేసేవాడికి ఇవన్నీ ఏమి చేయలేవండి. పీలే చేసింది అదే. సూపర్ స్ట్రాటజీ. పీలే ఆయన గారు కొట్టిన కిక్స్లో బైసైకిల్ కిక్ అని ఒక కిక్ ఉంటుంది. గాల్లోకి ఇలా ఎగిరి బాల్ ఇలా వస్తుంటే గోల్ పోస్ట్ వెనక్కు ఉంటుంది, ఈయన గారు గాల్లో ఎగిరి కాళ్ళతో సైకిల్ని తొక్కినట్టు ఇలా తంతారు. తంతే అది గోల్ పోస్ట్లోకి పడుతుంది. ఛాలెంజ్ ఏంటంటే, ఈ కిక్లో గోల్ పోస్ట్ కనపడదు. గోల్ పోస్ట్ కనపడకపోయినా, గోల్ కీపర్ ఎక్కడున్నాడో తెలియకపోయినా ఆయన గాల్లో ఎగిరి కొట్టాడండి. ఆయన అడిగారు ఎలా సాధ్యపడింది. ఆయన అన్నారు, ఫుట్బాల్లో 2 ఇంపార్టెంట్, ఒకటి ఫుట్బాల్, ఇంకొకటి గోల్ పోస్ట్. గోల్ పోస్ట్ ఎక్కడికి కదలదు, ఫుట్బాల్ కదులుతూ ఉంటుంది. ఎవరికడిగా చాలా మంది ఛాంపియన్స్ ఏం చేస్తారంటే 99% ఫుట్బాల్ మీద ఫోకస్ చేసి దాన్ని డ్రిబుల్ చేస్తూ తప్పించుకుంటూ పోయి గోల్ పోస్ట్ దగ్గరికి రాగానే ఒక్కసారి గోల్ కీపర్ని, గోల్ పోస్ట్ని చూసి తర్వాత కొడతారు. ఆయన అన్నాడు, ఆ మిల్లీ సెకండ్స్లో ఫోకస్ డిస్ట్రాక్ట్ అవుతాం. ఫుట్బాల్ గోల్ పోస్ట్ ఎక్కడికి కదలదు, నేను దాన్ని మైండ్లో ఫిక్స్ అయితే ఏమవుతుంది,
నేను గోల్ పోస్ట్ ఎక్కడుందో ఎందుకు చూడాలి? మరి కశ్యప్ గోల్ కీపర్ కదా, ఆయన అన్నాడు గోల్ కీపర్ నేను చెప్పినట్టు వినాలి. వాడికి తెలియదు నేను వాడిని కంట్రోల్ చేస్తున్నాను. నేను ఒకవైపు కొడుతున్నట్టు చూపిస్తా, ఇంకోవైపు కొడతా. సేమ్ మన ఇంటర్నల్ గోల్ కీపర్, మన మైండ్లో ఒక నెగటివ్ పర్సనాలిటీ ఉంటుందండి, ఇన్నర్ క్రిటిక్ అంటారు. ఆ ఇన్నర్ క్రిటిక్ చెప్తుంటాడు, అరే నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు పేదవాడివి, నువ్వు అచీవ్ చేయలేవు, నువ్వు గ్రో అవ్వలేవు అని ఆ ఇన్నర్ క్రిటిక్, ఆ ఇన్నర్ గోల్ కీపర్ మనకు చెప్తుంటాడు. వాడిని తప్పుదారి పట్టించాలండి. పీలే చేసింది అదే. వాడి మాట ఇంటున్నట్టుగానే బాల్ ఇటు పోతుంది అనుకోని గోల్ కీపర్ ఇటు దూకాడు, బాల్ ఇటు కొట్టాడు. వాడి మాట ఇంటున్నట్టుగానే విని మనం చేయగలమని మనం చేసుకోబోవటం. ఇది ఎప్పుడైతే చేస్తామో పేదరికం ప్రతిభకి ఆటంకం కాదు, పేదరికం విజయానికి ఆటంకం కాదు, పేదరికం ఎదుగుదలకి ఆటంకం కాదు. ఏది ఆటంకం? మానసికమైన పేదరికం. అదేంటంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను అనే భావన. ఒక్క గేమ్ విషయంలోనే ఆయన అంత స్ట్రాంగ్ గా ఉంటే లైఫ్ ని సీరియస్ గా తీసుకుంటే ఇంకెక్కడ ఉంటారు? ఛాంపియన్స్ గా ఎదగటానికి కారణం వాళ్ళ గేమ్ నే వాళ్ళు మాస్టర్ చేయలేదండి, వాళ్ళ మైండ్ ని మాస్టర్ చేశారు. అదర్వైజ్ ఒక ఫుట్బాల్ ఛాంపియన్ స్టోరీ మనకు ఎలా ఉపయోగపడుతుంది? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్వశ్చన్. ఎలా ఉపయోగపడుతుందంటే వాళ్ళంత ఛాంపియన్స్ గా ఎదగటానికి కారణం వాళ్ళ మైండ్ ని కంట్రోల్ చేయగలిగారు, వాళ్ళ ఇమోషన్స్ ని మేనేజ్ చేయగలిగారు. అందుకే ఇమోషనల్ మాస్టరీ. అది మాస్టర్ చేయాలండి. మన ఇమోషన్స్ ని మనం మేనేజ్ చేసుకోగలగాలి. అప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లంనైనా సాల్వ్ చేయొచ్చు, ఎంత పెద్ద గేమ్నైనా గెలవచ్చు, ఎంత పెద్ద బిజినెస్నైనా నించోపెట్టచ్చు, ఎంత పెద్ద సక్సెస్నైనా సాధించవచ్చు. ఎప్పుడు? మైండ్ని కంట్రోల్ చేయటం తెలిసినప్పుడు. అది నేర్పించే ప్రోగ్రామే ఇమోషనల్ మాస్టరీ, March 17th. నైస్ సార్. మీ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దేనికోసమో తెలుసా వెయిట్ చేసేది? మీ ఎగ్జాంపుల్స్ కోసం. జా డ్రాపింగ్ ఉంటాయి మీ ఎగ్జాంపుల్స్ అన్ని. యాక్చువల్లీ మన మనసుని మార్చుకునే విధంగా ఒకరిని ప్రేరేపించడం ఒక ఎత్తు అయితే, బుర్రలో ఉన్న తుప్పుని వదిలించి బుర్రని కూడా ఆలోచింపచేసేలాగా ఉండాలి మాటలు. మీ మాటలే అలా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సార్ చెప్పిన ఈవెంట్స్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.